హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయాస్ హోమ్ అండ్ కిచెన్. సో ఈరోజు రెసిపీ ఏంటంటే, ఇంట్లో నాన్ వెజ్ లేదండి, సాటర్డే కదా, సో వెజ్ కర్రీయే తినాలి. అందుకని చెప్పి కాలీఫ్లవర్ అండ్ క్యాబేజ్ ఉంటే ఈ రెండింటితో కర్రీ చేశాను. మీరు కూడా తప్పకుండా సాటర్డే అయితే ట్రై చేసేయండి, ఓకేనా? ఇంకేంటి ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి. లైట్గా వేడెక్కిన తర్వాత కొన్ని పోపు గింజలు వేసుకోండి. అలాగే 6 వెల్లుల్లిపాయలు దంచి వేసుకోండి, లేకపోతే వెల్లుల్లిపాయలు పేలుతాయి అన్నమాట. అలాగే అరముక్క ఆనియన్ సన్నగా తరిగి వేసుకోండి. 6 ఎండుమిరపకాయలు మధ్య కట్ చేసి వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకోండి, అలా వేయించుకోండి. నేను ముందుగానే క్యాబేజ్ని అండ్ కాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ వాటర్ అంతా డ్రైన్ అయిపోవడానికి కూడా నేను ఇందులో వేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా ఇలాగా. సో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా కడిగి ఇందులో వేసేసుకోండి. సో ఇప్పుడు బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం సాల్ట్ వేసుకోవాలి. సో కర్రీకి సరిపోయినంత మీరు చూసుకొని వేసుకోండి. సో సాల్ట్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే 10 నిమిషాల పాటు ఉంచుకోవాలి. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుతూ ఉండండి. నేను నాన్ స్టిక్ కడాయి తీసుకున్నాను కాబట్టి మాడిపోయే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది. ఇలా బాగా దగ్గరగా అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇంకేంటి చూస్తున్నారు, రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నం సాంబార్తో తింటే సూపర్ ఉంటుంది. వచ్చేయండి తినేద్దాం. ఆగండి, వచ్చే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, ఓకేనా? బాయ్ బాయ్.